అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూన్ మాసము 7వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. కాపాడువాడు. యూదా గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనమునందు, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు. అన్ని వాగ్దానముల యందును ఈ వాగ్దానము మహా గొప్ప ఔన్నత్యము గలది. దీనిని విశ్వసించి మీరు అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు మిమ్ములను తొట్టిల్లకుండా కాపాడును. ఈ జీవితము ముగించబడుచున్నప్పుడు తన మహిమగల సన్నిధి యందు మిగులు సంతోషముతో మిమ్ములను నిర్దోషులుగా నిలబెట్టును. దీనికి సాటైన ఒక విశ్వాసపు ఒప్పుకోలును దావీదు చెప్పాను. నేను బ్రతుకు దినములు అన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 23వ కీర్తన 6వ వచనం. అనేక పరిశుద్ధుల యొక్క మాన సమయం నందు ఇదిగో దేవుని యొక్క దూతలను చూచుచున్నాను అని చెప్పుదురు. మరికొందరు నా కొరకు పరలోకం నుండి రథములు ఎగిసి వచ్చుట నేను చూచుచున్నాను అని చెప్పుదురు. యేసువా, నా యొక్క ఆత్మను నీ యొక్క హస్తములలో అప్పగించుచున్నాను అని చెప్పి కొందరు కన్నులను మూస్తూ ఉంటారు. వారికి అంతము సమాధానముగా ఉండును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరుచు వారి సంతతి నిలుచును. 37వ కీర్తన 37వ వచనం. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం. డిఎల్ మూడీ అను భక్తుడు మరణించుచున్నప్పుడు, ఈ లోకము నా కన్నులెదుట చుట్టబడి మాయమై పోవుచున్నది. పరలోకము నా కొరకు తెరవడి ఉన్నది. నేడు నాకు కిరీటము ధరింపజేయు వేడుక. నేను దేవుని యొక్క మహిమను చూచుచున్నాను అని చెప్పి సంతోషముతో కన్నులను మూసాను. అయితే పాపులు మరణించినప్పుడైతే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా విలవెల్లాడుతుంటారు. అయ్యో, నా ఎదుట చనిపోయిన ఆత్మలు వచ్చుచున్నాయి. పాతాళం నుండి అతి భయంకరమైన అపవిత్ర ఆత్మలు, దెయ్యములు నా కాళ్ళను అగ్నిలోనికి లాగుచున్నాయి. నన్ను కాపాడుడి అని బోరున విలపించెదరు. ప్రభు యొక్క రాకడో లేక మరణమో ఏదైనను దానిని ధైర్యముగా ఎదుర్కొని వెళ్ళున్నట్లుగా పరిశుద్ధ జీవితమును, విశ్వాస జీవితమును, ప్రార్థనా జీవితమును జయించుడి. కొందరు ఇలాగున చెప్పుట విని ఉన్నాను. ప్రభు యొక్క రాకడకు సిద్ధపడవలను అంటే కనీసము 6 నెలలైనా నాకు కావలను. నా జీవితమును సరిచేసుకొంటకును, కుటుంబమునందు గల కార్యములను సమస్తమును చక్కబెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిలోనికి నేను ప్రవేశించేదను. ఇటువంటి వారికి ఎంతగానో ప్రభు కృపగల కాలమును పొడిగించి ఇచ్చినను, ఎన్నిసార్లు పాతాళం యొక్క ద్వారం నుండి విడిపించినను వారు ప్రభువును దర్శించుటకు సిద్ధపడరు. వారి యొక్క ప్రాణము మన్నును హత్తుకొని ఉండును. లోక ప్రకారమైన అంశములనే ఆలోచిస్తూ ఉండేదరు. దేవుని బిడ్డలారా, నేడు మీరు మిమ్ములను పరిశుద్ధతకు సమర్పించుకున్నట్లయితే ఆయన వచ్చుచున్నప్పుడు మిమ్ములను నిర్దోషులుగా నిలబెట్టును. ప్రభు యొక్క రాకడయందు కనబడవలెను అను నిజమైన వాంఛ మీ యొక్క అంతరంగమునందు ఉండవలెను. నేటి ధ్యానమునకై నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథములు 28 మరియు 29 అధ్యాయము. సాయంత్రం యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.